సోదరులు చామర్తి భవానీ శంకర్ గారి ఉద్యోగ విరమణ దినోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధువులకి, మిత్రులకి, రైల్వే ఉద్యోగులకి, పట్టణ ప్రముఖులకి, మానవ సేవా సమితి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మనిషికి సత్కరిస్తున్నటువంటి విధానం సుమారు 2 గంటల నుంచి ఆయన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ. దీనికి కారణం తను సుమారు 30 సంవత్సరాలు పైబడి రైల్వేలో ఉద్యోగం చేసింది ఒక ఎత్తైతే, సమాజం కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం తను సాక్రిఫై చేసినటువంటి విషయాలను మీకు తెలియజేయాలి. ఒక మానవ సేవా సమితి అనే ఒక స్వచ్ఛంద సంస్థకి రూపకర్త మా సోదరులు భవానీ శంకర్ గారు. ఆయనతో దగ్గరగా ప్రయాణం చేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం మాకు తెలిసింది. మనం అనుకుంటాం కోట్లు సంపాదిస్తున్నామని. ఆ కోట్లలో సంతోషం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సమాజ సేవ చేస్తూ 10 మందికి ఉపయోగపడుతూ కొంతమంది హృదయాల్లో స్థిరంగా హృదయంలో నిలవటం అంటే చాలా చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తి భవానీ గారు. మా మానవ సేవా సమితిలో అమీర్ జాన్ గారు కానీ, మొన్న ఈ మధ్య స్వర్గస్థులైనటువంటి షరీఫ్ గారు కానీ, మేమందరం కలిసికట్టుగా చాలా మంది సభ్యులతో వినుకొండ పట్టణంలో సేవ చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా మా కుటుంబ సభ్యులు ఏమన్నా కొంచెం ఇబ్బంది పడ్డారేమో, కానీ మా వలన సమాజంలో ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. సోదరులు చామర్తి భవానీ శంకర్ గారి ఉద్యోగ విరమణ దినోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధువులకి, మిత్రులకి, రైల్వే ఉద్యోగులకి, పట్టణ ప్రముఖులకి, మానవ సేవా సమితి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మనిషికి సత్కరిస్తున్నటువంటి విధానం సుమారు 2 గంటల నుంచి ఆయన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ. దీనికి కారణం తను సుమారు 30 సంవత్సరాలు పైబడి రైల్వేలో ఉద్యోగం చేసింది ఒక ఎత్తైతే, సమాజం కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం తను సాక్రిఫై చేసినటువంటి విషయాలను మీకు తెలియజేయాలి. ఒక మానవ సేవా సమితి అనే ఒక స్వచ్ఛంద సంస్థకి రూపకర్త మా సోదరులు భవానీ శంకర్ గారు. ఆయనతో దగ్గరగా ప్రయాణం చేసినప్పుడు ఆయన వ్యక్తిత్వం మాకు తెలిసింది. మనం అనుకుంటాం కోట్లు సంపాదిస్తున్నామని. ఆ కోట్లలో సంతోషం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సమాజ సేవ చేస్తూ 10 మందికి ఉపయోగపడుతూ కొంతమంది హృదయాల్లో స్థిరంగా హృదయంలో నిలవటం అంటే చాలా చిన్న విషయం కాదు. అలాంటి వ్యక్తి భవానీ గారు. మా మానవ సేవా సమితిలో అమీర్ జాన్ గారు కానీ, మొన్న ఈ మధ్య స్వర్గస్థులైనటువంటి షరీఫ్ గారు కానీ, మేమందరం కలిసికట్టుగా చాలా మంది సభ్యులతో వినుకొండ పట్టణంలో సేవ చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా మా కుటుంబ సభ్యులు ఏమన్నా కొంచెం ఇబ్బంది పడ్డారేమో, కానీ మా వలన సమాజంలో ఎవరు కూడా ఇబ్బంది పడలేదు.